ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా 2 వీడియోస్ లుకప్ యాక్టివిటీ మీద చేసాం అనమాట. ఇది థర్డ్ వీడియో అనమాట. సో బేసికల్గా ఈ వీడియోలు ఏంటంటే, సో ఏదైతే మనకి లుకప్ యాక్టివిటీ వచ్చిన అవుట్పుట్ని వేరే వేరియబుల్స్లో ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు మనకి లుకప్ యాక్టివిటీ ఒక రికార్డ్ కానీ లేదా మల్టిపుల్ రికార్డ్స్ కానీ రిటర్న్ చేయొచ్చు కదా. ఆ వచ్చిన అవుట్పుట్ని వేరియబుల్స్లో ఎలా స్టోర్ చేయాలి. సో వేరియబుల్స్లో స్టోర్ చేయడం అంటే సింగిల్ రికార్డు, లేకపోతే సింగిల్ వాల్యూ, లేకపోతే బంచ్ ఆఫ్ రికార్డ్స్, ఇలా ఒక 3 వేస్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అదేంటి అనేది కూడా మేము ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ఒక టేబుల్ తీసుకున్నాను, ఈ టేబుల్లో 16 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ టేబుల్ అనేది లుకప్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ డీబగ్ చేద్దాం. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. రిఫ్రెష్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 16 రికార్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే 16 రికార్డ్స్ వచ్చినాయి ఈ మొత్తాన్ని ఒక వేరియబుల్లో డిఫైన్ చేస్తాను. ఓకే, సో దానికోసం ఒక సెట్ వేరియబుల్ అనే యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, సో సెట్ వేరియబుల్ యాక్టివిటీ. సో బేసికల్గా ఒక వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటాను, ఫుల్ రిజల్ట్ సెట్. ఓకే, అలానే డేటా టైప్ వచ్చేసి అరే, ఎందుకంటే మనకి లుకప్ యాక్టివిటీ అనేది 16 రికార్డ్స్ రిటర్న్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క డేటా టైప్ అనేది అరే కాబట్టి ఇక్కడ అరే తీసుకున్నాను. దాని తర్వాత సో సెట్టింగ్స్, మీరు ఇక్కడ పేరు కూడా మార్చుకోవచ్చు, ఫుల్ రిజల్ట్ సెట్. సో సెట్టింగ్స్, ఇక్కడ వేరియబుల్ కాల్ చేసి ఇక్కడ వాల్యూ సెక్షన్లో సో ప్రీవియస్ యాక్టివిటీ ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని ఇక్కడ తీసుకొని చూడండి, డెమో వ్యాలిడేషన్ వాల్యూ అరే. ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది వర్క్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా, ట్రై టు సీ దట్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, సో మొత్తం రికార్డ్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి 16, ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? సో చూడండి 16 రికార్డ్స్. సో అంటే మనం ఈ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఎంటైర్ అవుట్పుట్ని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ ఏంటి? ఫుల్ రిజల్ట్ సెట్. ఈ వేరియబుల్ ఇది అరే వేరియబుల్ అనమాట. ఓకే, మనకు వచ్చిన అవుట్పుట్ కూడా అరే కాబట్టి ఒక వేరియబుల్ అరేది క్రియేట్ చేసి ఆ వేరియబుల్ ఈ డేటా మొత్తం స్టోర్ చేయడం. బట్ కొన్ని కేసెస్లో మనకి ఎలా ఉంటుందంటే సో ఈ రికార్డులో, ఈ సెకండ్ రికార్డులో ఈ ఒక్క వాల్యూ మాత్రమే కావాలి, ఫైల్ నేమ్ ఒక. ఓకే, ఇక్కడ మనకి చాలా రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ రికార్డులు అన్నిటిలో ఈ రికార్డు సెకండ్ రికార్డులో ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే కావాలి. అలాంటి కేసెస్లో ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే, సో లెట్స్ సీ దట్. సో దానికోసం ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటాను. సో 1 సింగిల్ రికార్డ్. ఓకే, 1 రికార్డ్. ఓకే, 1 రికార్డ్ వాల్యూ. ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, కనెక్ట్ చేద్దాం. ఇక్కడ కూడా పేరు మారుద్దాం, 1 సింగిల్ రికార్డ్ వాల్యూ. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్. ఓకే, సో ఇది ఇద్దాం. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే వచ్చిన అరేలో సో సెకండ్ రికార్డ్లో డాట్ ఏమున్నాయి? ఫైల్ నేమ్. ఓకే, సో ఫైల్ నేమ్. సో ఇప్పుడేంటి మనకి ఇక్కడ 16 రికార్డ్స్ వస్తున్నాయి. 16 రికార్డులో సెకండ్ రికార్డులో ఏం కాలమ్ కావాలి అంటే ఇప్పుడు ఫైల్ నేమ్ కావాలా, ఫైల్ టైప్ కావాలా, ఫైల్ సైజ్ కావాలా, ఏ కాలం కావాలో ఆ కాలం అనేది ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం ఇది వర్క్ అవుతుందో ఏదైనా ఫెయిల్ అవుతుందో ట్రై టు సీ దట్. సో డీబగ్. ఎగ్జిక్యూట్ అవుతుంది, లెట్స్ వెయిట్.
కావాలంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకే చూడండి. సో సెకండ్ రికార్డ్ ఏంటి ఇక్కడ, ఇది కదా department2.txt. ఓకే సో ఐ థింక్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా, అందువల్ల సో DTPT అనేది రిటర్న్ చేసింది. ఓకే DTPT అంటే మీకు ఇక్కడ ఇది 0, ఇది 1, ఇది 2. సో ఏముంది ఇక్కడ, సో DTPT.txt. ఓకే ఇదే కదా రిటర్న్ అయింది. ఇలా మనం ఏంటంటే సో స్పెసిఫిక్గా ఈ రికార్డులో ఈ కాలం కావాలి అంటే సెకండ్ రికార్డులో ఏ కాలం కావాలా, ఐడి కావాలా, ఫైల్ నేమ్ కావాలా, లాస్ట్ మాడిఫైడ్ కావాలా, ఎప్పుడు లోడ్ అయింది ఏంది అనేది కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకే అలానే కొన్ని కేసెస్లో ఎలా ఉంటుంది, ఈ 16 రికార్డ్స్లో ఈ రికార్డులో ఒక కాలం కాకుండా అన్ని కాలమ్స్ కావాలి, ఈ మొత్తం కావాలి. ఓకే అలాంటి కేసెస్లో ఎలా చేస్తాం. ఓకే సో దానికోసం మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం. సో 1 రికార్డ్ 1 డేటా ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా స్ట్రింగ్ డేటా టైప్, సారీ అరే డేటా టైప్. సో 1 డేటాని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి అరే. సో అలానే ఒక సెట్ వేరియబుల్ తీసుకుంటాను. సో దీన్ని కూడా పేరు మారుస్తాను, 1 ఫైనల్ డేటా సెట్టింగ్స్. ఓకే సో 1 డేటా, దాని తర్వాత యాడ్ డైనమిక్ కంటెంట్. సో ఇది కామా 2. ఓకే సో ఇప్పుడు ఏంటి, ఆ వచ్చిన అవుట్పుట్ని సో అరేలా స్టోర్ చేస్తాం అన్నమాట. ఓకే సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం, ఇది ఎర్రర్ రావడానికి అవకాశం ఉంది, ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే ఇది ఎర్రర్ వస్తుంది ఫస్ట్ షూర్, విల్ ట్రై టు సీ దట్. ఎందుకు వచ్చింది ఎర్రర్ అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎర్రర్ రావాలి. సో రన్ అవుతుంది. చెప్పా కదా ఎర్రర్ వస్తుందని. ఓకే ఎందుకు వచ్చింది ఎర్రర్ అంటే, సో ద 1 డేటా ఆబ్జెక్ట్ సంథింగ్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం అడుగుతున్నాం, సెకండ్ రికార్డ్ అడుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రికార్డ్ ఇదేంటిది ఆబ్జెక్ట్. ఓకే ఇదేంటిది ఆబ్జెక్ట్. సో మనకి ఆబ్జెక్ట్ అనే డేటా టైప్ ఉందా వేరియబుల్స్లో, ఎక్కడ లేదు. ఏమున్నాయి, స్ట్రింగ్, అరే, బూలియన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలా, కన్వర్షన్ చేయాలి. ఓకే ఆబ్జెక్ట్ నుంచి అరేకి కన్వర్షన్ చేయాలి. ఎలా చేయొచ్చు, సో మనకు తెలుసు కదా అరే. ఓకే దట్స్ ఓకే చూడండి. సో అరే అనమాట. ఐ థింక్ సారీ ఇలా క్లోజ్ చేయాలి. ఓకే చూడండి అరే కదా, అంటే ఈ వచ్చిన అవుట్పుట్ని అరే కింద కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే ఇప్పుడు వర్క్ అవుతుందో చూద్దాం. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, డీబగ్. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. చూడండి ఇప్పుడు ఎటువంటి ఇష్యూ అని కాదు, అలానే మీకు కావాల్సిన రికార్డ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే మనకి ఇప్పుడు 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తే 3 వేరియబుల్స్లో ఫుల్ రిజల్ట్ సెట్ తీసుకుంటాం, అలా కాకుండా స్పెసిఫిక్గా ఒక రికార్డ్ తీసుకుంటున్నాం, అలా కాకుండా స్పెసిఫిక్గా ఒక రికార్డ్లో ఒక కాలం తీసుకున్నాం. ఇలా 3 వేరియేషన్స్లో కూడా మనం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో ఇలా మనకి రకరకాలుగా కూడా డేటా అనేది డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో అలానే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దాకా మనం ఏంటి లుకప్ యాక్టివిటీ అంటే ఓన్లీ సీక్వెల్ మాత్రమే కనెక్ట్ అవ్వాలని మనం ఇప్పుడు దాకా అలా డిస్కస్ చేసాం. అలా కాదనమాట, ఈవెన్ బ్లాబ్ స్టోరేజ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో అది ఎలా అంటే ఫస్ట్ డిలీట్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తాను, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, CSV, కంటిన్యూ, పేరు మార్దాం, డెమో టార్గెట్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే సో ఏదో ఫైల్, సో సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్స్,
department1 డాట్ ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో డేటా సెట్ అంటే నాట్ ఓన్లీ సీక్వల్, ఈవెన్ బ్లాబ్ స్టోరేజ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఫస్ట్ రో ఉంది, అలానే ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, ప్రిఫిక్స్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్, అలానే ఫిల్టర్ బై లాస్ట్ మోడిఫైడ్. ఇలా మనకి ఏదైతే కాపీ డేటా యాక్టివిటీలో ఆప్షన్స్ ఉన్నాయో, అంటే మనం మల్టిపుల్ ఫైల్స్ని కాపీ చేసేటప్పుడు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ కూడా లుకప్ యాక్టివిటీలో కూడా మనకు ఉన్నాయన్నమాట. చూడండి, సో ఫైల్ పాత్, ప్రిఫిక్స్ అవ్వచ్చు, వైల్డ్ కార్డ్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్, అలానే బేస్డ్ ఆన్ ది డేట్ బట్టి కూడా మనకి సో డేటా అనేది ఫిల్టర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో అది ఇది ఇది ఎలా రన్ అవుతుంది అంటే కూడా చూద్దాం. సో డీబగ్, సో లెట్స్ వెయిట్, ఇట్స్ లోడింగ్. ఓకే, సక్సెస్ ఉంది కదా. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. సో ఐడి నేమ్ సెల్, ఐడి నేమ్ సెల్, ఇలా మనకి 4 రికార్డ్స్ అన్నమాట. ఇలా ఏంటంటే లుకప్ యాక్టివిటీ అనేది కూడా సో చాలా యూజ్ కేసెస్ ఉంటాయి అన్నమాట రియల్ టైంలో, బట్ ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక్కోసారి. సో ఐ థింక్ మనం అన్నీ కూడా కవర్ చేస్తాం. ఇప్పటికి ఒక 3 వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది సినారీస్, పాసిబుల్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.